పునర్జన్మ ఎత్తిన ఓ వ్యక్తి వృత్తాంతం అది. గోపాల్ చిన్నప్పటి నుంచే చెబుతూ ఉండేవాడు. తనకు గత జన్మలో మధురలో ఇళ్లున్నాయని, కుటుంబ కలహాల వలన తుపాకీ గుండు తగిలిందని చాలా చాలా చెప్పేవాడు. గోపాల్ తండ్రి శ్రీ ఎస్పి గుప్తా తన ఆఫీసు మిత్రులకు చెప్పాడు. వారిలో ఒకతను గోపాల్ చెప్పేది నిజమని, మధురలో ఒక వ్యాపారి కుటుంబంలో కలతలొచ్చాయని చెప్పాడు. ఓ ఇద్దరు సోదరుల మధ్య తగాద వచ్చింది. చిన్నవాడు పెద్దవాణ్ణి కాల్చాడు. సోదరులిద్దరూ సుఖ్ సంచాలక కంపెనీ యజమానులు. ఆ కంపెనీలో మధురలో ఆయుర్వేద మందులు తయారు చేస్తోంది. శ్రీగుప్తా మధుర వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కాలం గడిచింది. గోపాలకి 8 సంవత్సరాల వయసొచ్చింది. చివరకు శ్రీగుప్తా ఏదో పని మీద మధుర వెళ్ళాడు. సుఖ్ సంచాలక్ కంపెనీ గురించి ఎంక్వైరీ తీశాడు. కంపెనీ మేనేజర్ శ్రీపాఠకను కలిశాడు. చాలా సంవత్సరాల క్రితం శక్తిపాల్ శర్మ అనే వ్యక్తిని అతని తమ్ముడు తుపాకీతో కాల్చాడని శ్రీపాఠక్ చెప్పాడు. శక్తిపాల్ చాలా మంచి వ్యక్తి, చదువుకున్నవాడు, మధుర మేరుగా ఉండేవాడు. కంపెనీ మేనేజర్కు తన అడ్రస్ ఇచ్చి ఇంటికొచ్చేశాడు శ్రీగుప్తా. కొన్నాళ్ల తర్వాత ఒక యువకునితో పాటు 2 మహిళలు శ్రీగుప్తా ఇంటికొచ్చారు. ఒక మహిళను చూసి ఆమె తన సోదరి అని గోపాల్ గుర్తుపట్టాడు. రెండో వ్యక్తిని గుర్తుపట్టలేకపోయాడు. ఆ యువకుడు గోపాల్ సోదరి కుమారుడు. కొన్నాళ్ల తర్వాత గోపాల్ తన తండ్రితో ఒక పెళ్లికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తిని చూపించి గోపాల్ అన్నాడు, "ఆ దుర్మార్గుడే నన్ను చంపింది." రాష్ట్రపతి క్షమాభిక్ష పొంది బ్రతికిపోయాడు. ఈ సంఘటన తర్వాత శ్రీగుప్తా గోపాల్ను వెంటబెట్టుకుని మధుర బయలుదేరాడు. వెంట కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. గోపాల్ తన గత జన్మలోని ఇంటికి వెళ్ళాడు. మధురకు బయలుదేరే ముందే గోపాల్ ఇంటి గురించి అన్ని వివరాలు చెప్పాడు. ఇల్లు, ఫ్యాక్టరీ మొత్తం మ్యాపు తయారు చేశాడు. మధురకు వెళ్ళిన తర్వాత అవన్నీ నిజమేనని తేలింది. అక్కడ షోరూం చూపించి ఇది మా నాన్నగారిది అని చెప్పాడు. తన గత జన్మ చిత్రాలు గుర్తుపట్టాడు. అక్కడ పియానో ఉంటే అది ప్లే చేశాడు. అది శక్తిపాల్ శర్మదని తెలిసింది. గోపాల్ గత జన్మలో పియానో వాయించేవాడు. గత జన్మలో శక్తిపాల్ శర్మే ఈ జన్మలో గోపాల్ అని ప్రజలు విశ్వసించారు. తుపాకీ పేలిన ప్రదేశం కూడా కరెక్ట్గా చెప్పగలిగాడు గోపాల్. ఆ యథార్థగాథ విన్న ముగ్గురు చకితులయ్యారు. ప్రొఫెసర్ శ్రీరామ్ ఓ చిరునవ్వు నవ్వి, గోపాల్ కేసులో సంభవించినట్లే ఈ కేసులో కూడా రుద్ర కొందరిని గుర్తుపట్టాడు. ఆ జన్మకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చెప్పుకొచ్చాడు. రుద్ర శరీరం మీద కూడా గత జన్మకి సంబంధించిన గాయాల తాలూకా మచ్చలు కనిపించాయి. అయితే విశేషం ఏంటంటే గోపాల్ పుట్టినప్పటి నుండి తన పూర్వజన్మ విశేషాలు చెబుతూ వచ్చాడు. ఈ కేసులో రుద్ర అనూహ్య పరిస్థితుల్లో తలపైన తగిలిన దెబ్బ వలన గత జన్మని గుర్తు తెచ్చుకున్నాడు. ఆ జన్మకి సంబంధించిన వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు చూసినప్పుడు గుర్తించి భావోద్వేగంతో తనను తాను మరిచిపోతున్నాడు. ఈ డిఫరెన్స్ వల్లనే రుద్ర పునర్జన్మెత్తాడా, లేక శూన్యంలో సంచరిస్తోన్న రాజేంద్ర ఆత్మ అతని దేహంలో పరకాయ ప్రవేశం చేసి అతడి ద్వారా కాంక్షల్ని తీర్చుకుంటోందా అన్న విషయాన్ని నేనింకా నిర్ధారించుకోలేకపోతున్నాను అన్నాడు గంభీరంగా. డాక్టర్ మృత్యుంజయ్ తల పంకించి, నిజమే, మా రుద్ర పుట్టి బుద్ధిరిగిన తర్వాత ఆ గొడవ జరిగేంత వరకు ఒక్కసారి కూడా తన గత జన్మ గురించి ప్రస్తావించలేదు. అందుకే అతడి విషయంలో నేనింతగా ఆందోళన చెందుతున్నాను. అతడు ముందు నుంచి అప్పుడప్పుడు ఈ విషయాలు ప్రస్తావించుంటే మాకింత భయం కలిగేది కాదు. హఠాత్తుగా అతడిలో ఈ విపత్కర మార్పు సంభవించడం వల్లనే ముందు ముందు అతడి భవిష్యత్తు ఏమవుతుందోనని నేను ఆందోళన చెందుతున్నాను. మీరు ఈ పారాసైకాలజీ మీద ఎంతో స్టడీ చేస్తున్నారు. ఒక మాట చెప్పండి ప్రొఫెసర్, నిజంగా పునర్జన్మ సాధ్యమా అని ప్రశ్నించాడు భావోద్వేగంతో. ప్రొఫెసర్ మందహాసం చేసి, ఈ భూమండలం మీద పుట్టి చనిపోయిన వారందరికీ మళ్ళీ జన్మొస్తుందన్న రూలేమీ లేదు. అయితే జన్మించిన ప్రతి మనిషి మోక్షం కోసం ఆరాటపడతాడు. మోక్షంతో అమరత్వం పొందాలని కోరుకుంటాడు. అయితే అనుబంధాలకి, భావబంధాలకి కారణమైన మానవ జీవనయాత్రలో ఎన్ని కష్టాలున్నా అవ్యక్తమైన ఆకర్షణ కూడా ఉందని నమ్మి తీరాలి. ఈ ఆకాంక్ష మరొక జన్మకు కారణమవుతుంది. అలా జన్మించిన కొందరు మహాపురుషులు ముందుగానే తమ పునర్జన్మకి సంబంధించి చెప్పిన దాఖలాలున్నాయి. 14వ దలైలామా విషయంలో ఇది నిజమైంది అని ఆ విశేషాలను వివరంగా తెలియపరిచాడు శ్రీరామ్. టిబెట్టు సర్వోన్నత ధర్మగురువు దలైలామా. దలైలామా దివ్య ఆత్మ తన సాంప్రదాయంలోనే మళ్లీ జన్మిస్తుందని నమ్మకం. దలైలామాకు పునర్జన్ముందని బౌద్ధ ధర్మ మహాయాన సాంప్రదాయంలో చెప్పబడింది. అయితే ఎక్కడ కావాలనుకుంటే అక్కడ జన్మించే శక్తి ఆయనకుంది. సాధారణ ప్రాణులకు ఇది సాధ్యం కాదు. నిర్యాణం పొందే ముందు ఆయన కొన్ని సంకేతాలు ఇస్తారు.
ఆ సంకేతాల ఆధారంగా ఆయన కోసం వెతుకుతారు. ఈ అన్వేషణ ఆయన మరణించిన వెంటనే ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న దలైలామా తేంజింగ్ గియాస్తో 600 సంవత్సరాల ప్రాచీన బౌద్ధ సంస్కృతికి 14వ గురువు. 1935 జూలై 6వ తేదీన రైతు కుటుంబంలో ఆయన జన్మించాడు. 4.5 సంవత్సరాల వయసులో తఖ్తసేర్ గ్రామంలో ఆయనను కనుగొన్నారు. 13వ దలైలామా ధమ్తేన్ గియాస్తో అవతారంగా ఆయనను ప్రకటించారు. 13వ దలైలామా 1933లో మరణించారు. 14వ దలైలామా అన్వేషణ ఇలా జరిగింది. 13వ దలైలామా మరణించగానే రాజ జ్యోతిష్యులు, సీనియర్ లామా సమావేశమయ్యి దివంగత దలైలామా సంకేతాలను పొందుపరిచారు. అప్పుడు తూర్పు ఆకాశంలో విచిత్రమైన మేఘాలు కనబడ్డాయి. దలైలామా శరీరాన్ని దక్షిణ దిశగా ఉంచితే అది తూర్పు దిక్కుకు మారింది. మరికొన్ని సంకేతాలు కూడా కనపడ్డాయి. లెహా మోయిలాస్తో సెలయేరులో 3 టిబెటు అక్షరాలు కనపడ్డాయి. దగ్గరలో ఒక బౌద్ధ విహారం. దాని ఉపరిభాగంపై ఆకుపచ్చ, బంగారు రంగు కలిసుంది. దగ్గరలో ఫిరోజీ రాతితో నిర్మించిన ఒక ఇల్లు కనపడింది. ఈ వివరాలన్నీ రాసే ఉంచారు. మరుసటి సంవత్సరం అన్వేషణ దళం తఖ్తసేరు చేరుకుంది. కుంభుం బౌద్ధ విహారం ఉపరితలం సువర్ణ ఛాయలో ఉంది. ఆమ్దో మరియు కుంభుం సెలయేరు నీటిలో ఉద్భవించిన 3 అక్షరాలు సంకేత అక్షరాలను పోలున్నాయి. సమీపంలో ఒక రైతింటిలో 2.5 సంవత్సరాల క్రితం ఒక బాలుడు జన్మించినట్టు అన్వేషణ దళం తెలుసుకుంది. ఆ దళం రైతును కలిసింది. ప్రముఖ లామా నౌకరు వేషంలో ఉన్నారు. కుర్రవాడు ఆయనను గుర్తించాడు. మరణించిన దలైలామా ఉపయోగించే వస్తువులు, అనేక వస్తువుల మధ్యలో ఉన్న గుర్తుపట్టాడు. అప్పుడు దలైలామా వారసుడని అందరూ అంగీకరించారు. 13వ దలైలామా జీవించుండగా ఆ ప్రదేశం వచ్చినట్టు, ఆ ఇంటి ముందాగి ఆ సౌందర్యాన్ని ప్రశంసించినట్టు ఆ తర్వాత తెలిసింది. అక్టోబర్ 1937లో కహామోదాడప్ అనే రైతు పుత్రునితో పాటు రాజధాని కహాసా వచ్చాడు. 4 సంవత్సరాల బాలుడికి ఘనస్వాగతం లభించింది. అతనికి తేంజింగ్ గియాస్తో అనే నామకరణం జరిగింది. మృత్యు తర్వాత కూడా ఆత్మ జీవించుంటుందని, ఈ భౌతిక దేహాన్ని వదిలేసి మరో శరీరాన్ని ఆశ్రయిస్తుందని అంటారు. పునర్జన్మ అంటే ఇదే. ఆత్మ సంపూర్ణ వికాసం చెంది పరమాత్మలో విలీనమయ్యేంత వరకు చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ పరమాత్మలో ఐక్యం కావడమే మోక్షం అంటారు. ఆది శంకరాచార్యులు వారు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే సైనం అని పునర్జన్మని బలపరిస్తే, గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ధ్రువం జన్మ మృత్యుశ్చ అని నమ్మకం కలిగించాడు. దానికి ఇంకో ఉదాహరణ, శ్రీమతి సరయు పిల్లా పాపలతో ఉన్న ఓ గృహిణి. తన గత జన్మలో ఝాన్సీ రాణి అని ఆమె చెప్పుకుంది. తరుణ భారతిలో వివరాలన్నీ ఆమె వెల్లడించింది. నిజ నిర్ధారణకు జనం కంకణం కట్టుకున్నారు. ఆమె ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఆమెను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఆమె వేటికి సరైన సమాధానం చెప్పలేకపోయింది. ఝాన్సీ లక్ష్మీబాయి గుర్రం మీద స్వారీ చేసేది. కత్తిపట్టి యుద్ధం చేసింది కనుక అవన్నీ ఆమెను చేయమని శ్రోతలు అడిగితే ఆమె తెల్లమొహం వేసింది. ఆనాటి రాణి మాట్లాడిన భాష మాట్లాడమని అడిగితే ఒక్క అక్షరం కూడా చెప్పలేకపోయింది. ఆ తర్వాత తను మానసిక రోగినని, అందుకు సంబంధించిన చికిత్సను పొందానని ఆమె అంగీకరించింది. దేవత ఆవహించింది అనడం, పూనుకొని రావడం ఒక రకమైన హిస్టీరియా అయితే, ఇలా పునర్జన్మ గురించి నోటికొచ్చినట్లు చెప్పడం మరో రకమైన మనోవికారం. కనుక అన్ని సంఘటనలు నిజాలేనని అంగీకరించడానికి లేదు. ప్రొఫెసర్ చెప్పిన ఆ విశేషాలను వాళ్ళు ఆశ్చర్యంతో ఆలకించారు. ప్రొఫెసర్ ఓసారి బలంగా ఊపిరి పీల్చుకుని, మనం ఈ కేసు విషయానికొస్తే రుద్ర హిస్టీరియా పేషెంట్ కాదు, మానసిక రోగి అసలే కాదు. అయితే అతడిది పునర్జన్మని ధృవీకరించలేకపోవడానికి కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అందుకే నేను తొందరపడి ఒక నిర్ణయానికి అని చెబుతున్నాడు భావగర్భితంగా. అదే సమయంలో గెస్ట్ హౌస్ లోపల నుంచి మానస కంగారుగా పరిగెత్తుకొస్తూ మామయ్య అంటూ ఓ పొలికేక పెట్టింది. గార్డెన్లో కూర్చునున్న నలుగురు త్రుళ్ళిపాటుతో అటు చూశారు. మానస రొప్పుతూ పరిగెత్తుకొచ్చి దుఃఖోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి విఫల యత్నం చేస్తూ బావ కనిపించడం లేదు మావయ్య చెప్పింది దుఃఖపూరిత స్వరంతో. ఆ మాట వింటూనే కుర్చీలోంచి చివాన్లు లేచాడు ప్రొఫెసర్ శ్రీరామ్. అదే సమయంలో గౌతమి గదిలోకి అడుగు పెట్టాడు రుద్ర. అతడు ఆ బంగ్లాలోకి ప్రవేశించినప్పుడు బాగా తాగిన మైకంలో హాల్లోనే సోఫాలో ఒళ్ళు తెలియకుండా పడున్నాడు కిరణ్. అప్పటి వరకు అతడికి సేవలందించిన నౌకర్లు ఆ హాల్లోనే తలోమూల ఆదమరిచి నిద్రిస్తున్నారు.
రుద్ర వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా భావోద్వేగంతో మేడమెట్లెక్కుతుంటే ఆ అడుగుల చప్పుడుకి ఒక్కళ్ళకు కూడా మెలకువ రాలేదు. రుద్ర తలుపు నెట్టుకుంటూ బెడ్రూంలో కడుగు పెడుతుంటే ఆ తలుపు చప్పుడు కూడా వినిపించినంతటి గాఢ నిద్రలో ఉంది గౌతమి. అప్రయత్నంగా తలుపులు దగ్గరకు చేరవేస్తూ పసిపిల్లల అమాయకంగా నిద్రిస్తోన్న ఆమె వైపు వాత్సల్యంగా చూశాడు రుద్ర. స్లీపింగ్ పిల్స్ ప్రభావం వల్ల ఆమె ముద్దు నిద్రపోతుందని అతడికి ఏమాత్రం తెలీదు. ప్రశాంతమైన ఆమె ముఖార విందాన్ని గమనిస్తుంటే ఆత్మీయతతో పాటు ఆవేదన పుట్టుకొచ్చి అతడి నేత్రాల్లోకి కన్నీళ్లు సుడులు తిరిగాయి. గౌతమి! కంపిస్తున్న పెదవులతో ఆమె నామాన్ని ఉచ్చరించాడు రుద్ర. గాఢ సుషుప్తిలో ఉన్న ఆమెకి అతడి పిలుపు వినిపించలేదు. పసిబిడ్డలాంటి అమాయకత్వం నింపుకున్న ఆమె ముఖంలో నుదుటిపై సింధూరం లేకపోయేసరికి బాధతో అతడి హృదయం చలించిపోయింది. రుద్ర కన్నీళ్లు తుడుచుకుంటూ భావావేశంలో తేలిపోతూ చకచక డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు నడిచాడు. సొరుగులాగి లోపలున్న కుంకుంబరిని తీసుకుని సొరుగు మూసేస్తూ టేబుల్ పైన నిలబెట్టున్న ఫోటో ఫ్రేమ్ వైపు చూశాడు. అది మేజర్ రాజేంద్ర ఫోటో. ఆ ఫోటో ఫ్రేమ్కి చిన్న మల్లెపూల దండ వేలాడుతోంది. నేనంటే నా గౌతమికి పంచప్రాణాలు. ఆర్తిగా గొణుక్కుంటూ ఫోటో ఫ్రేమ్కి వేలాడుతున్న మల్లెపూల దండం తీసుకున్నాడు రుద్ర. అంతలోనే అతని దృష్టి అప్రయత్నంగా బూట్లు చెప్పులు ఉంచే స్టాండుపై పడింది. ఎప్పుడో రాజేంద్ర వాడిన బూట్లు చెప్పులు అక్కడ పొందికగా పేర్చున్నాయి. ఆ స్టాండు పై అరలో బూటు పాలిష్ డబ్బా బ్రష్ కనిపించాయి. రుద్ర చకచక ముందుకు నడిచి బూట్ పాలిష్ డబ్బాని బ్రష్ని తీసుకుని నిద్రపోతున్న గౌతమిని సమీపించాడు. ఆమె పక్కన బెడ్ మీద అంటనట్లుగా కూర్చుని తదేకంగా ఆమె ముఖంలోకి చూస్తూ గౌతమి అని పిలిచాడు ప్రేమగా. ఆమె వైపు నుంచి రెస్పాన్స్ రాలేదు. అతడు దీక్షగా ఆమె ముఖంలోకి చూస్తూ గౌతమి, నేనింకా యంగ్ ఆర్మీ ఆఫీసర్గానే చలామణి అవుతున్నాను. నా తలకట్టులో ఒక్క నిరిసిన వెంట్రుక కూడా లేదు. అప్పుడే తల నిరిసిపోయిన నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తోంది. నీ జుట్టుకి రంగువేనా గౌతమి అంటూ ఆమె తొడ మీద చిన్నగా తట్టి అడిగాడు. ఆ మాటలు ఆమెకు వినిపించాయో లేదో కాని అతడి స్పర్శకి ప్రతిస్పందిస్తూ హూ అనేసింది నిద్రలోంచి. అతడి ముఖం విప్పారింది. తను తెచ్చిన పూలదండని కుంకుమ భరణిని పక్కనే ఉన్న టీపై మీదుంచి బూట్ పాలిష్ డబ్బా ఓపెన్ చేశాడు. బెడ్ మీద ఆమె వైపు మరికొంచెం ముందుకు జరిగి బ్రష్ని పాలిష్లో ముంచి ఆమె జుట్టుకి రంగు వేయసాగాడు. తెల్లని జుట్టు నల్లబడుతుంటే అతడు గత స్మృతులను గుర్తు తెచ్చుకుంటూ ఉత్సాహంగా కుని రాగాలు తీయసాగాడు. అది బూట్ పాలిష్ అని, జుట్టుకి వేసుకునే హెయిర్ డై వేరేగా ఉంటుందని అతడికి ఏమాత్రం సోయలేదు. నా గౌతమికి అప్పుడే తెల్ల జుట్టా? ఆ దేవుడికి అసలు బుద్ధి లేదు. అప్పుడే నా గౌతమి జుట్టు రంగు మార్చేస్తాడా? డామిట్! రంగు మార్చడానికి ఆ దేవుడెవరు? నేనే నా గౌతమికి హెయిర్ డై వేసేస్తాను. నేనే నా గౌతమిని సింగారిస్తాను అని గొణుక్కుంటూ ఆమె మీద తనకున్న ప్రేమని చాటుకుంటూ గాఢ సుషుప్తిలో ఉన్న ఆమె తలకి బూట్ పాలిష్తో నల్లరంగు పులిమేశాడు రుద్ర. తెల్ల జుట్టు నల్లబడ్డాక అతడికి పట్టరానంత సంతోషం వచ్చేసింది. పాలిష్ డబ్బాని టీపై మీద పారేసి ఆమె ముఖంలోకి చాలా గర్వంగా ఆనందంగా చూశాడు. అలా చూస్తూనే తాను తెచ్చిన పూల చెండు ఆమె సిగలో తురిమాడు. మురిపెంగా ఆమె ముఖంలోకి చూస్తూ బేష్, మేజర్ రాజేంద్ర భార్య అంటే ఇలా ఉండాలి. రాజా రంగప్రసాద్ గారి కోడలంటే ఇలా ఉండాలి. మాస్టర్ కిరణ్ కన్నతల్లి అచ్చం ఇలా ఉండాలి. చంద్రబింబం లాంటి ఈ ముఖానికి ఒక్కటే లోపం అనుకుంటూ తనివితీరా ఆమె ముఖార విందాన్ని తిలకిస్తూ టీపై మీద ఉన్న కుంకుమబరిని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేతి వేళ్లతో కుంకుమ తీసి ఆమె ముఖం మీద కొంగి నుదుటిపైన కుంకుమ బొట్టు అద్దబోతున్నాడు తన్మయత్వంతో. రుద్ర! ప్రొఫెసర్ భీకరావేశం ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వనికి ఉలిక్కి పడుతూ గాఢ నిద్రలోంచి చప్పున మేలుకొంటూ కళ్ళు తెరిచింది గౌతమి. తన పక్కనే పరపురుషుని ఉనికి కనిపించగానే త్రుళ్ళింతలో వెనక్కి జరిగింది. అదేమీ పట్టించుకొని రుద్ర నిర్లక్ష్యంగా తల తిప్పి దురుసుగా తలుపు నెట్టుకుని గదిలోకొచ్చిన ప్రొఫెసర్ వైపు నిరసనగా చూస్తూ ఏయ్, భార్యాభర్తల బెడ్రూంలోకి రావడానికి నీకు బుద్ధి లేదు? ఆర్ యు మ్యాడ్? అరిచాడు విసుగ్గా. సరిగ్గా అదే క్షణంలో గదిలోకి అడుగుపెట్టిన రాజా రంగప్రసాద్, డాక్టర్ మృత్యుంజయ, మానసలు ఆ బెడ్రూమ్ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. లే, అక్కడి నుంచి లే ముందు! తీవ్ర స్వరంతో హెచ్చరిస్తూ అడుగు ముందుకు వేశాడు ప్రొఫెసర్. అదే సమయంలో గౌతమి భయోద్విగ్నతలో రెండో వైపు నుంచి మంచం దిగి చివాలన లేచి నిలబడింది.
సరిగ్గా ఆమెకెదురుగా ఉన్న డ్రెస్సింగ్ మిర్రర్లో ఆమె సరికొత్త అలంకారం కనిపించింది. ఆమె గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది. జరగకూడని తప్పేదో జరిగిపోయినట్లు ఆవేదనతో ఆమె అడుగు వెనక్కి వేస్తూ ఆ అంటూ ఆక్రందించింది. ఆ క్షణంలోనే ప్రొఫెసర్ చకచక మంచాన్ని సమీపించి రుద్ర జబ్బ పట్టుకుని ఐసే గెటప్ తీవ్ర ఆగ్రహావేశాలతో గర్జిస్తూ అతన్ని విసురుగా పైకి లేపాడు. రుద్ర ఒక్క విదిలింపు విదిల్చుకుని అతన్ని విసురుగా వెనక్కి తోసేస్తూ దిస్ ఈజ్ మై బెడ్రూమ్, షీఈ్ మై వైఫ్, హూ ఆర్ యూ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ అఫైర్, అవుట్, గెట్ అవుట్ అరిచాడు అసహనంగా. ప్రొఫెసర్ వదనం ఎర్రగా జేవురించింది. మానస చప్పున ముందుకు పరిగెత్తుకొస్తూ బావా, ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? ఆవిడ ఎవరనుకుంటున్నావు? అసలు నువ్వే స్థితిలో ఉన్నావో తెలుస్తోందా అంటూ భావావేశంతో అతడి భుజాలు పట్టుకుని కుదిపేసింది. రుద్ర ఆమె భుజం మీద చేయి వేసి వెనక్కి ఒక్క నెట్టు నెట్టి ఏయ్, మా మధ్యన అసలు నువ్వెవరు? మా భార్యాభర్తల గొడవలో నీకేంటి సంబంధం ఆ అని కసురుకున్నాడు. ఆ మాట విని మానస తెల్లబోయింది. అంతలోనే దుఃఖాన్ని గొంతులో బిగబట్టుకుంటూ మరే భార్యట భార్య, ఇంత హఠాత్తుగా ఎక్కడి నుండి ఊడిపడింది భార్య? పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్న నేను పరాయిదానయ్యాను. ఈ మహాతల్లి నీ నెత్తినెక్కి కూర్చునే మహారాణి అయిపోయింది ఛీ అని చీత్కారం చేస్తూ నీ నిజస్వరూపం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నీకు కావలసింది ఈవిడిగారి వెనుకున్న ఆస్తి ఐశ్వర్యం. ఈ సంపద మీద కన్ను వేసే రాజేంద్ర పేరు చెప్పుకుని నువ్వు ఈ నాటకమంతా ఆడుతున్నావు. ఇంత అవమానం జరిగాక అభిమానం చంపుకుని ఇక్కడ పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. చూస్తాను. నన్ను కాదని ఈ మహమ్మారిని నువ్వెలా దక్కించుకుంటావో ఐ విల్ సీ అని హెచ్చరించి ఏడుస్తూ చివాలను వెనుతిరిగి ఉక్రోషంగా బయటకు పారిపోయింది. అమ్మా మానస ఆవేదనతో పిలిచాడు మృత్యుంజయ. మానస ఆగలేదు, వెనక్కి రాలేదు. ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రుద్ర తల తిప్పి గౌతమి వైపు చూస్తూ గౌతమి, వీళ్ళంతా ఏదేదో అంటున్నారు. నేను నీ భర్తని కాదంటున్నారు. నువ్వు నా భార్యవి కావంటున్నారు. నువ్వు అలాగే అంటావా? నేను నీకేమీ కానా అడిగాడు దీనంగా. గౌతమి నేత్రాల్లో అప్రయత్నంగా కన్నీళ్లు గిర్రుమన్నాయి. రుద్ర ఆమె ముఖంలోకి తేరిపారా చూస్తూ నీకు గుర్తుందా గౌతమి, ఒకసారి ఇలాగే పరిహాసానికి నువ్వు నాతో ఇలాంటి మాటే అన్నావు గుర్తుందా? అప్పుడు నువ్వు నిండు గర్భిణివి. డాక్టర్లు నిన్ను నేల మీద నడవనీయకూడదు అని చెప్పారు. నీకోసం నేను వీల్ చైర్ కొన్నాను. ఆ రోజు గార్డెన్లో నిన్ను వీల్ చైర్లో తిప్పుతున్నాను. పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు స్వయంగా స్వెటర్ అల్లుతున్నావు. ఆ విషయం నీకు గుర్తుందా అంటుంటే గౌతమికి ఆ సంఘటన గుర్తుకొచ్చింది. సంధ్యా సమయం వేళ గార్డెన్లో వీల్ చైర్ నెడుతున్నాడు మేజర్ రాజేంద్ర. చైర్లో కూర్చునున్న పూర్ణ గర్భిణి గౌతమి పుట్టబోయే బిడ్డ కోసం ఊల్తో స్వెటర్ అల్లుతోంది. రాజేంద్ర ఆమె వైపు ప్రేమతో చూస్తూ ఈ పూటకి అల్లింది చాలే గౌతమి, నువ్వు ఎక్కువ శ్రమ పడకూడదని డాక్టర్లు చెప్పారు. మనకి పుట్టబోయే బిడ్డకి అంటే కొండ మీద నుంచి కోతిని తీసుకురాగల ఆస్తి అంతస్తు మనకుంది. నువ్విలా ఆపసోపాలు పడుతూ ఈ స్వెటరు అల్లకపోతేనేం అన్నాడు. కాస్తంత దూరంలో వాటర్ ఫౌంటైన్ పక్కన విశ్రాంతిగా కూర్చునున్న రాజా రంగప్రసాద్ ఆ దంపతుల సంభాషణను ఆలకిస్తూ ముసుముసుగా నవ్వుకున్నాడు. గౌతమి తల పైకెత్తి తన వెనక నిలబడ్డ భర్త ముఖంలోకి ఆరాధనగా చూస్తూ మనకి ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా నా చేత్తో వండి మీకు వడ్డిస్తే వచ్చే తృప్తి, నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డకి స్వయంగా సేవలు చేస్తే వచ్చే సంతృప్తి ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా రాదు కదండి అంటూ చిన్న నవ్వు నవ్వి అంతలోనే ఆయాసంతో బరువుగా ఊపిరి పీల్చుకుంది. ఏంటి గౌతమి, ఏమైంది అడిగాడు రాజేంద్ర ఆదుర్దాగా. రంగప్రసాద్ ఆందోళనగా కూర్చున్న చోటు నుంచి లేవబోయాడు. గౌతమి సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వి మురిపెంగా తన గర్భాన్ని నిమురుకుంటూ మాస్టర్ రాజేంద్ర నా కడుపులో అల్లరి చేస్తున్నాడు అని చెప్పింది. ఒక్క క్షణం తర్వాత ఆమె భావాన్ని అర్థం చేసుకున్న రాజేంద్ర వాట్, కన్నతల్లిని నిన్ను గాబరా పెడుతున్నాడా రాస్కెల్, వాణ్ణి బయటకు రాని చెబుతాను. అమ్మని ఇబ్బంది పడతావట్రా అంటూ వాడి పిర్ర మీద ఒకటంటించి అంటున్నాడు పరిహాసంగా. గౌతమి చప్పున గుండెల మీద చేతులు వేసుకుంటూ అమ్మో అంది భయం నటిస్తూ. పెద్దయిన మళ్ళీ ముసుముసుగా నవ్వుకుంటూ తన స్థానంలో కూలబడ్డాడు. రాజేంద్ర చాలా ప్రేమగా తన భార్య చెంప నిమురుతూ ఏదో తమాషా కన్నాన్లేవోయ్ అని నవ్వేశాడు. గౌతమి చిరుకోపంతో అతడి కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు అలాగే అంటారు. వాడు పుట్టాక వాడి మోజులో పడి కట్టుకున్న పెళ్ళాన్ని కూడా మరిచిపోతారు అంటోంది నిష్ఠూరంగా. రాజేంద్ర త్రుళ్ళిపడుతూ యాయ్, పరిహాసానికి కూడా ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు. నేను మన బిడ్డను ప్రేమిస్తాను.
సైనికుడిగా మన దేశాన్ని ప్రేమిస్తాను. ఒక భర్తగా నిన్ను ప్రాణప్రదంగా ఆరాధిస్తాను. నువ్వు నా ఆరో ప్రాణం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అంటున్నాడు. గౌతమి చప్పున అతడి నోరు మూయడానికి చేతులు పైకెత్తింది. భర్తని వారించే కంగారులో పైకెత్తిన ఆమె కుడి చేతిలోని స్వెటర్ అల్లే నీడిల్ ఎడమ చేతి చూపుడు వేల్లోకి గుచ్చుకుంది కసుకున. అమ్మా! ఆనాటి సంఘటన గుర్తు తెచ్చుకుంటూ అప్రయత్నంగా ఆక్రందించింది గౌతమి. చొప్పున ఆమె ఎడమ చేతి చూపుడు వేలిని నోట్లో పెట్టుకున్నాడు రుద్ర. ఆ అనూహ్య సంఘటనకి విచలితురాలైంది ఆమె. ఆ దృశ్యాన్ని చూస్తూ విభ్రాంతి చెందాడు రాజా రంగప్రసాద్. 30 ఏళ్ల క్రితం రాజేంద్ర అలాగే గాయపడ్డ ఆమె వేలుని నోట్లో పెట్టుకుని రక్తాన్ని పీల్చేశాడు. ఇప్పుడు వేలు గాయపడకపోయినా అచ్చం అలాగే ఆమె వేలుని నోట్లో పెట్టుకుని తన ఆత్మీయతను వ్యక్తం చేశాడు రుద్ర. అతడే ఈ రూపంలో మళ్ళీ పుట్టాడా? తన మీదున్న ప్రేమని, అభిమానాన్ని మరిచిపోలేక తన కోసం మళ్ళీ జన్మించాడా? గౌతమి నేత్రాల వెంట కన్నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. రుద్ర రక్తస్రావాన్ని అరికట్టినట్లు భావించుకుని తన నోట్లోంచి ఆమె వేలు తీసేసి, ఏ గౌతమి, చూసావా? నువ్వు నా ప్రాణంలో ప్రాణం, నా రక్తంలో రక్తం. అందుకే ఈ రక్తపు చుక్క ఒకటి కూడా నేల రాలకుండా నాలో ఇమిడి చేసుకున్నాను. నీ మీద నాకెంత ప్రేమో చెప్పడానికి ఇంకేం సాక్ష్యం కావాలో అన్నాడు ఉత్సాహంగా. ఆమెకు దుఃఖం భరించరానంతగా ముంచుకొచ్చేసింది. చప్పున 2 చేతులతో అతడి మెడను చుట్టేసి అతడి ముఖాన్ని తన గుండెలకు హత్తుకుని అతడు శిరస్సు పైన తన చెంపని ఆనించి వెక్కి వెక్కి ఏడుస్తోంది. రుద్ర గువ్వపెట్టలా ఆమె గుండెల్లో ఒదిగిపోతూ, ఐ లవ్ యూ గౌతమి. ఈ జన్మే కాదు, జన్మ జన్మలెత్తినా నిన్ను ప్రేమించకుండా ఉండలేను. ఐ లవ్ యూ సో మచ్ అంటున్నాడు ఆర్తిగా. ఆ సమాగమంలో అద్భుతమైన అనుభూతిని పొందుతూ అనిర్వచనీయమైన తదాత్మంతో అతడి శిరస్సు నిమురుతోందామె. ఆ అపూర్వ దృశ్యాన్ని చూస్తూ చలించిపోయాడు రాజా రంగప్రసాద్. ఆ సంగమంలో భౌతికమైన కాంక్షలు లేవు. ఆ ఆలింగనంలో శారీరకమైన వాంఛలు లేవు. విధివశాత్తు విడిపోయిన 2 హృదయాలు ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పుడు ఎలాంటి భావోద్వేగ మానసిక తృప్తిని పొందుతారో ఆ పవిత్ర ఆరాధన మాత్రమే వాళ్ల కలయికలో ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. అది భార్యాభర్తల సంబంధమో, తల్లి బిడ్డల అనుబంధమో అని ఎవరైనా భావిస్తే వాళ్ల బుద్ధిమాంద్యానికి ఓ నిట్టూర్పు విడవడం కన్నా చేయగలిగిందేమీ లేదు. ప్రొఫెసర్ శ్రీరామ్ కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్నట్లు సైగ చేశాడు. అతడితో పాటు 2 తండ్రులు తలలు ఉంచుకుని నిశ్శబ్దంగా ఆ గదిలోంచి బయటపడ్డారు.